నిన్నటి దాకా నాతో ఉన్న స్నేహితులందరూ ఏమైపోయారు? ఒరే రారా ఆ దేశానికి వెళ్దాం, రారా ఆ ప్రాంతానికి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పిన స్నేహితులందరూ ఏమైపోయారు? ఎప్పుడైతే వీడి దగ్గర బెల్లం అయిపోయిందో వాళ్ళందరూ మాయమైపోయారు. బుద్ధి రావాలిగా. ఎటు చూసినా ఏ ఒక్కడు కనిపించట్లా. తనతో పాటు తిన్నవాళ్ళు, తనతో పాటు తాగిన వాళ్ళు, తనతో పాటు తిరిగిన వాళ్ళు, తందనాలు ఆడిన వాళ్ళు తన పాకెట్ ఖాళీ అయ్యేసరికి మాయమైపోయారు. మన భాషలో అలా మాయమైపోయిన వారికి ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేయడం ఆలస్యం, వాడు కట్ చేస్తున్నాడు. అంతకుముందు ఫోన్ చేస్తే నీ ఫోన్ కోసం వెయిట్ చేసేవాడు. ఒక్క రింగ్ అవడం ఆలస్యం, ఎరా వచ్చేమంటావా అన్నవాడు కాస్త ఇప్పుడు ఎన్ని రింగులు అవుతున్నా, ఎన్ని రింగులు మోగుతున్నా వాడు కనీసం జవాబు ఇవ్వట్లా. మరొకడైతే రింగ్ అవడం ఆలస్యం, కట్ చేసి పడేస్తున్నాడు. ఇంకొకడైతే రింగే కానివ్వటల్లా, బ్లాక్ చేసి పడేశాడు. అయినా నీకు బుద్ధి రావటల్లా. అరే నిన్నటిదాకా నా చుట్టూ తిరిగిన వాళ్ళు, నా బ్యాంక్లో బ్యాలెన్స్ లేదని, నా పర్సులో చిల్లి గవ్వలేదని, నా పాకెట్ ఖాళీ అయిపోయిందని ఎప్పుడైతే గ్రహించారో ఒక్కడు కనీసం నా ఫోన్కి జవాబు ఇవ్వటం లేదేమిటి? ఎందుకు ఇవ్వటం లేదు? వాళ్ళు నీ స్నేహితులు కాదో, స్నేహితులుగా కనిపించినటువంటి రాబందులో తినాల్సిందంతా తిన్నారు, పొందాల్సిందంతా పొందారు, తాగాల్సిందంతా తాగారు, తిరగవలసినంత తిరిగారు తిన్నారు. నువ్వు ఖాళీ అయిపోయావని తెలుసుకున్నారు, వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు నువ్వో అనాథగా మిగిలిపోయావు. కనీసం ఫోన్ చేసి ఎత్తే నాదుడు లేడు, మాట్లాడే వాడు లేడు. ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? ఆవిరైపోయావు. దేవునికి దూరమైన ప్రతి ఒక్కడో చివరికి చేరే స్థలము ఇదే. పాపాన్ని, పాపిష్టి స్నేహాలను కోరుకునే వాళ్ళు చివరికి చేరేటటువంటి స్థలము ఇదే.